సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ప్రతినిధి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 17వ రోజు రిలే దీక్షలో భాగంగా ఉద్యోగులంతా నిరసన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. పేరు లక్ష్మి అండి. అసిస్టెంట్ ఏఎంఓగా సమగ్ర శిక్ష విశాఖపట్నంలో గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. దాదాపు 15 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అభ్యర్థులందరూ కూడా 17వ రోజు సమ్మె ఈరోజు కొనసాగిస్తున్నారండి. ఈరోజు సమ్మెలో భాగంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అభ్యర్థులందరూ కూడాను ఎస్పీడీ కార్యాలయానికి ముట్టడికి వెళ్ళారండి. అందులో ఎవరైతే అనారోగ్య కారణాల వల్ల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీడీ గారు ఏదైతే కొన్ని పరిశుద్ధ వాక్యాలు వాడారో అవి ఉపసంహరించుకోవాలని, మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఎస్పీడీ కార్యాలయాన్ని అందరూ కూడా ముట్టడించారండి. అక్కడ అరెస్టులు జరుగుతున్నాయి, పోలీసు వాళ్ళు నిర్బంధిస్తున్నారు. కానీ అన్నింటికీ దాటుకుని 26,000 మంది అభ్యర్థులు అక్కడ ఈరోజు సమగ్ర శిక్ష నుండి ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం జరిగిందండి. మేము 17వ రోజు జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో తొలిసారిగా కేజీబీవీ ఉద్యోగులతో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా షోకాజ్ నోటీసులు అందించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా కూడా ముందుకు రాలేదు. విశాఖపట్నం జిల్లాలో ఏ రోజు మేము ఏ పనికి మేము వెనకాడాము, ఎప్పుడు మేము వెనక్కి తగ్గాము, ఎప్పుడు కూడా విశాఖపట్నం జిల్లాలో ముందుంచాలని మేము ప్రయత్నించామండి. అయినప్పటికీ కూడా మరి ఈరోజు మాకు మా జిల్లా అధికారులు ఎందుకు షోకాజ్ నోటీసులు వెంటనే ఎస్పీడీ గారి ఉత్తర్వులను వెంటనే అమలు చేయవలసి వచ్చిందో మాకు తెలియట్లేదండి. ఇది చాలా దురదృష్టకరము. ఇక నుండి కూడా ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తుందని మేము తెలియజేస్తున్నామండి.